గెలుస్తుంది, ఒక రోజు ధర్మం గెలుస్తుంది, నిజం నిలకడ మీద గెలుస్తుంది అని చెప్పి నేను తెలంగాణ ప్రజలందరికీ కూడా తెలియజేస్తా ఉన్నాను. ఆ రోజు కోసం ఖచ్చితంగా పోరాటం చేస్తూనే ఉంటాం. ప్రజాక్షేత్రంలో ఇంకా బలంగా పనిచేస్తాం. కేసీఆర్ గారి నాయకత్వంలో రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్నటువంటి అనేక పోరాటాల్లో కూడా పాల్గొంటాం. అల్టిమేట్ గా ఏ తప్పు చేయనటువంటి నేను కడిగిన ముత్యంలా ఈ అపవాదులన్నింటి నుంచి కూడా బయటకు వస్తాననేటటువంటి విశ్వాసం నాకు ఉన్నది. థ్యాంక్ యూ. జై తెలంగాణ. కడిగిన ముత్యంలా ఈ అపవాదులన్నింటి నుంచి కూడా బయటకు వస్తాననేటటువంటి విశ్వాసం నాకు ఉన్నది. థ్యాంక్ యూ. జై తెలంగాణ. అల్టిమేట్ గా ఏ తప్పు చేయనటువంటి నేను కడిగిన ముత్యంలా ఈ అపవాదులన్నింటి నుంచి కూడా బయటకు వస్తాననేటటువంటి విశ్వాసం నాకు ఉన్నది. థ్యాంక్ యూ. జై తెలంగాణ. అల్టిమేట్ గా ఏ తప్పు చేయనటువంటి నేను కడిగిన ముత్యంలా ఈ అపవాదులన్నింటి నుంచి కూడా బయటకు వస్తాననేటటువంటి విశ్వాసం నాకు ఉన్నది. థ్యాంక్ యూ. జై తెలంగాణ. అల్టిమేట్ గా ఏ తప్పు చేయనటువంటి రైట్, అది కల్వకుంట్ల కవిత ఫస్ట్ రియాక్షన్. ఇంటికి చేరుకున్న తర్వాత, ఇంటికి చేరుకుంటున్న క్రమంలో, అవును, ఇంట్లోకి అడుగు పెట్టే ముందు మీడియాతో మాట్లాడారు. ఒకటే అంటున్నారు, అన్ని కార్యక్రమాలు, అన్ని ప్రోగ్రాంల్లో పాల్గొంటాం, కేసీఆర్ నాయకత్వంలో జరుగుతున్న అన్ని ప్రోగ్రాంలలో కూడా పాల్గొంటాం, ప్రజల తరపున ఉంటాం, పోరాటాన్ని మరింత ఉధృతం చేస్తా ఉంటూ కూడా చెప్పుకొచ్చిన సందర్భాన్ని మనం చూడొచ్చు. విజువల్స్లో మీరు చూడొచ్చు. ఇంట్లోకి అడుగు పెడుతున్నారు ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత. మరి కాసేపట్లో ఇంట్లోకి వెళ్ళబోతున్నారు ఆమె. దీంతో అక్కడ ఒక్కసారిగా కిక్కిరిసిన వాతావరణం మనకు కనిపిస్తోంది. పూల వర్షం కురిపిస్తున్నారు బీఆర్ఎస్ మహిళా శ్రేణులు, అలాగే జాగృతికి సంబంధించి నేతలు కావచ్చు, మహిళలు కావచ్చు, వాళ్ళందరూ అక్కడికి చేరుకొని కవితకు పూల వర్షం కురిపిస్తున్న విజువల్స్ మీరు చూస్తున్నారు. ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత దాదాపుగా 5.5 నెలల తర్వాత తన ఇంటిలోకి అడుగు పెట్టబోతున్నారు. ఇదే సమయంలో ఆమె అరెస్ట్ అయిన సందర్భం మార్చి 15 ఇదే టైంలో ఆమె బయటకు వస్తున్న సందర్భంలో మనం గుర్తుంటే కనుక ఇదే సిచ్యువేషన్ అని చెప్పుకోవాలి. అప్పుడు అలా, ఇప్పుడు ఇలా. విజువల్స్లో మీరు చూస్తున్నారు. ప్రస్తుతం అక్కడ ఎటువంటి సినారియో ఉంది, ఎటువంటి ఉద్విగ్న వాతావరణం ఉంది, ఎటువంటి ఉద్వేగభరిత వాతావరణం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మా ప్రతినిధి దేవిక అప్డేట్స్ అందించేందుకు లైవ్లో జాయిన్ అవుతున్నారు. రైట్, అంతకన్నా ముందు కవిత తన ఇంట్లోకి వెళ్లే ముందు ఏమన్నారు లైవ్ చూద్దాం. నేను కడిగిన ముత్యంలా ఈ అపవాదులన్నింటి నుంచి కూడా బయటకు వస్తాననేటటువంటి విశ్వాసం నాకు ఉన్నది. థ్యాంక్ యూ. జై తెలంగాణ. ఏ తప్పు చేయనటువంటి నేను కడిగిన ముత్యంలా ఈ అపవాదులన్నింటి నుంచి కూడా బయటకు వస్తాననేటటువంటి విశ్వాసం నాకు ఉన్నది. థ్యాంక్ యూ. జై తెలంగాణ. ఏ తప్పు రైట్, అది కవిత మాట్లాడుతుంది. అన్ని ప్రోగ్రాంలో పాల్గొంటాం. ఇంకా అదిగో విజువల్స్ మీరు చూడొచ్చు. కల్వకుంట్ల కవిత తన ఇంట్లోకి వెళుతున్న విజువల్స్ మీరు చూడొచ్చు. భర్త అనిల్ తన చేయి పట్టుకుని ఇంట్లోకి తీసుకువెళ్తున్న విజువల్ మీరు చూస్తున్నారు. ఎస్, అక్కడ పైకి చేరుకున్న తర్వాత అభివాదం చేస్తున్నారు కల్వకుంట్ల కవిత, అలాగే భర్త అనిల్, అలాగే ఆమె కుమారుడు ఆదిత్య, అలాగే సోదరుడు కేటీఆర్ ఇంట్లోకి అడుగు పెడుతున్నారు. ఎస్, ఇంట్లోకి అడుగు పెట్టేసింది ఆ కుటుంబం. ఇంట్లోకి వెళ్లారు. కుటుంబ సభ్యులు సాదర స్వాగతం, ఘన స్వాగతం పలికారు. ఆ విజువల్ మీరు చూస్తున్నారు. ప్రస్తుతం అప్డేట్స్ అందించేందుకు మా ప్రతినిధి దేవిక లైవ్ లో సిద్ధంగా ఉన్నారు. దేవిక, ప్రెసెంట్ అక్కడ ఎటువంటి వాతావరణం ఉంది, ఎటువంటి ఉద్వేగభరితమైన వాతావరణం ఉంది, మరి ముఖ్యంగా బీఆర్ఎస్ శ్రేణులు ఏమంటున్నాయి? నేను కడిగిన మా ప్రతినిధి దేవిక అప్డేట్స్ అందించేందుకు లైవ్ లో జాయిన్ అవుతున్నారు. దేవిక, ప్రెసెంట్ అక్కడ ఎటువంటి సినారియో ఉంది, ఎటువంటి ఉద్వేగభరితమైన వాతావరణం కల్పిస్తోంది, బీఆర్ఎస్ శ్రేణులు ఏమంటున్నాయి?
ఎస్ సచిన్, ప్రస్తుతానికైతే కవిత దాదాపుగా 165 రోజుల తరువాత ఇదే సమయానికి ఒకప్పుడు అరెస్ట్ అవడం జరిగింది. ఇదే సమయానికి ఇంటికి చేరుకోవడంతో బంధువులు కానీ కుటుంబ సభ్యులు అలాగే ఎవరైతే పార్టీ కార్యకర్తలు వీళ్ళందరూ ఉన్నారో అభిమానులందరూ కూడా ఆనందం వ్యక్తం చేస్తున్నారు. వచ్చిన వెంటనే కూడా ప్రెస్ వాళ్ళతో కూడా మాట్లాడడం జరిగింది. ఏమని మాట్లాడారంటే న్యాయబద్ధమైన పోరాటం గెలిచింది, ప్రజాక్షేత్రంలో ఇంకా బలంగా పనిచేస్తాను, అన్నిట్లో కూడా కలిసిపోయి ఇంకా బలంగా పనిచేస్తాను, కడిగిన ముత్యంలో అయితే నేను బయటికి వచ్చాను అని చెప్పి గట్టిగా అంటే రైట్, కవిత తన ఇంటికి చేరుకున్నారు. విజువల్స్ మీరు చూస్తున్నారు. ఇంట్లోకి వెళ్లే ముందు కవిత మాట్లాడడం జరిగింది. నిన్న మాట్లాడిన సందర్భాన్ని చూసాం. ఈ రోజు ఆమె ఏమన్నారు, ఆమె ఏం మాట్లాడారని ఒకసారి చూసే ప్రయత్నం చేద్దాం. ఆ తర్వాత మళ్ళీ మా ప్రతినిధి దేవి దగ్గరికి వెళ్ళే ప్రయత్నం చేస్తాను. ఆల్ రైట్, ఒకటే అన్నారు ఆమె, ఇక్కడి నుంచి పోరాటాన్ని మరింత ఉధృతం చేస్తాం, కేసీఆర్ నాయకత్వంలో జరిగే కార్యక్రమాల్లో పాల్గొంటాను, అనేక ప్రోగ్రాంలు నిర్వహిస్తాం, అనేక ప్రోగ్రాంలో పాల్గొంటాం, ముఖ్యంగా కడిగిన ముత్యంలా, ఈ కేసులో కడిగిన ముత్యంలా బయటకు వస్తా ఉంటూ కూడా ఆమె చెప్పిన సందర్భాన్ని మనం చూడొచ్చు. విజువల్స్ మీరు చూస్తున్నారు. ప్రస్తుతం కవిత ఇంటి దగ్గర కోలాహలం నెలకొంది. బీఆర్ఎస్ శ్రేణులు, పార్టీ కార్యకర్తలు, అలాగే దాంతోపాటు కవిత అభిమానులు అందరూ కూడా అక్కడికి చేరుకుంటున్నారు. జాగృతి సంబంధించి వాళ్ళందరూ కూడా అక్కడికి చేరుకున్నారు. మొత్తంగా అయితే మాత్రం ప్రస్తుతం కడిగిన ముత్యంలా బయటకు వస్తానంటూ కూడా ఆమె చెప్పుకొచ్చిన సందర్భాన్ని మీరు చూడొచ్చు. కవిత తన ఇంటికి చేరుకున్నారు. ఘన స్వాగతం పలికారు బీఆర్ఎస్ శ్రేణులు. నేను కడిగిన ముత్యంలా ఈ అపవాదులన్నిటి నుంచి కూడా బయటకు వస్తాననేటటువంటి విశ్వాసం నాకు ఉన్నది. థ్యాంక్ యూ. అల్టిమేట్ గా నేను కడిగిన ముత్యంలా ఈ అపవాదులన్నిటి నుంచి కూడా బయటకు వస్తాననేటటువంటి విశ్వాసం నాకు ఉన్నది. థ్యాంక్ యూ. అల్టిమేట్ గా నేను కడిగిన ముత్యంలా ఈ అపవాదులన్నిటి నుంచి కూడా బయటకు వస్తాను. సత్యమేవ జయతే అంటూ కూడా చెప్పుకొచ్చింది. ఇన్ఫాక్ట్ ఆ వాటికి సంబంధించి సత్యమేవ జయతే అంటూ కూడా కొన్ని హోర్డింగ్స్ చూడొచ్చు. ఆర్టీవీ ఎక్స్క్లూజివ్ గా చూపిస్తోంది కవిత ర్యాలీకి సంబంధించి. కవిత విడుదలైన తర్వాత శంషాబాద్ ఎయిర్పోర్టులోకి అడుగుపెట్టిన తర్వాత, అవును, శంషాబాద్ ఎయిర్పోర్టులోకి అడుగుపెట్టిన తర్వాత బంజారా హిల్స్లోని తన ఇంటికి చేరుకునే వరకు తన ర్యాలీలో తన ర్యాలీని లైవ్ లో చూపిస్తోంది ఆర్టీవీ ఎక్స్క్లూజివ్ గా. మీకు ఎప్పుడో చెప్పింది, అందరికన్నా ముందుగా, అందరికన్నా వేగంగా సమాచారం మీ ముందు ప్రయత్నం చేస్తుందని చెప్పి ఆ విజువల్ని మీరు చూస్తున్నారు. కాన్వాయ్ ప్రస్తుతం సిగ్నల్ పడింది, అక్కడ ఆగిన ఆ సందర్భాన్ని మనం చూస్తున్నాం. మా ప్రతినిధి మధు అప్డేట్స్ అందించేందుకు లైవ్ లో కంటిన్యూ అవుతున్నారు. మధు, ప్రెసెంట్ కాన్వాయ్ ఎక్కడి వరకు చేరుకుంది? ఆల్ రైట్, ఎస్, ఎక్స్క్లూజివ్ విజువల్స్ మీరు చూస్తున్నారు. కవిత కాన్వాయ్లోకి చేరుకున్న తర్వాత గులాబీ శ్రేణులు, ఒక్కసారి విజువల్ని చూడొచ్చు. గులాబీ శ్రేణులు అక్కడికి చేరుకుని ఆమె మీద పూలు చల్లుతూ ముందుకు తీసుకువెళ్తున్న విజువల్స్ని మీరు చూస్తున్నారు. ఒక్కసారిగా అంతమంది జనం రావడంతో శంషాబాద్ ఎయిర్పోర్ట్ కిక్కిరిసిపోయింది. రైట్, మా ప్రతినిధి మధు లైవ్ లో అప్డేట్స్ అందించేందుకు సిద్ధంగా